నాగార్జునది కూడా విలన్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయనకి యాక్చువల్లీ సెట్ అయింది చాలా. ఇప్పుడు క్యామియోస్ కూడా చాలా ఉన్నాయి, చూస్తారు సర్ప్రైజ్. రజనీకాంత్ ఎంట్రీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ చూడాలి. చాలా మందిని పెట్టడం వల్ల సినిమా కిచిడి అయింది అంటున్నారు, మీరేమంటారు? కిచిడి కావడం అంటే మెయిన్ ఇప్పుడు సాంగ్స్ ఇప్పుడు తెలుగులో డబ్ చేసింది కదా అన్న, కొంచెం యావరేజ్ అనిపించినాయి అనమాట. ఆ తెలుగు డబ్బింగ్ వల్ల కొంచెం యావరేజ్ అనిపించినాయి అంతే. కథ ఉన్నట్టు అనిపించింది అన్న, కానీ సెకండ్ హాఫ్ కొంచెం అట్లా కొంచెం అంతే. నచ్చింది, చాలా నచ్చింది, చాలా నచ్చింది. బోర్ అంటే వాళ్ళ గురించి అయితే తెలియదు, నా ఒపీనియన్లో చాలా యా చూడాలి. ఎందుకంటే ఇలాంటి మల్టీ స్టారర్స్ మిస్ కావద్దు, బిగ్ స్క్రీన్స్లోనే చూడాలి. సో నాగార్జున యాక్టింగ్ వాజ్ వెరీ గుడ్. యా కొద్ది రజనీకాంత్ కూడా ఆయనదైతే 70 years నుంచి తెలిసిందే కదా. సాంగ్స్ అదే ఇప్పుడు పవర్ హౌస్ సాంగ్ మీరు విన్నట్టే ఇప్పుడు ఎట్లా ట్రోలింగ్ అవుతుంది పవర్ హౌస్ సాంగ్. మోనికా సాంగ్ ఓకే అన్న, తెలుగులో కూడా కొంచెం బాగానే ఉండే. ఇది పవర్ హౌసే కొంచెం అది చేసింది అన్న. మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే. అంటే సెకండ్ హాఫ్ బాగాలేదు అంటున్నారు కూలీ. నో అన్న, అది కొంతమంది నెగిటివ్ గా స్ప్రెడ్ చేయొచ్చు, బట్ సినిమా ఇస్ అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి అంతే. వారెందుకు చూడలే ఎన్టీఆర్ నచ్చడా మీకు? అరే ఏంది బ్రో ఇట్లా అడుగుతున్నావు? ఎన్టీఆర్ ఎందుకు నచ్చడా అన్న? ఎన్టీఆర్ ఇస్ అవుట్ స్టాండింగ్ అండ్ వార్ సినిమా సూపర్ ఉంది. అండ్ కొన్ని సీన్స్ అయితే వారు కూడా కొన్ని సీన్స్ చూసినా మొత్తం. అంటే ఎట్లా అటు అంటే రెండు స్క్రీన్లు ఒకసారి సగం ఇక్కడ సగం అక్కడ 7:15 అటు పోయినా అన్న, 8 o'clock ఇటు పోయినా. ఎట్లా మరి రెండు సినిమాలు కవర్ చేయలేనట్టు? కవర్ చేయకపోయినా కొన్ని సీన్స్ అయితే మనం 2 టికెట్లు బుక్ చేసుకున్నాం. మనం అటు వాళ్ళే చూడ ఎంట్రీ చూసినాం అన్న, వాళ్ళది ఎంట్రీ మాత్రం బ్లాక్ బస్టర్. ఇక్కడ నాగార్జున ఎన్టీఆర్ ఎంట్రీ బాగుంది అన్న. అండ్ కంప్లీట్ వాళ్ళది అయితే హాలీవుడ్ లెవెల్లోనే అనిపించింది, ఆ విజువల్స్ కానీ లేకపోతే ఆ స్క్రిప్ట్ కానీ అదంతా. అండ్ కూలీ గురించి ఎక్కువ మాట్లాడదు, ఎందుకంటే మనం చూసింది ఇది కాబట్టి. ఓకేనా, కూలీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాగార్జున గారు అన్న, నాగార్జున గారు లేకపోతే సినిమానే లేదు. నాగార్జున గారు ఎంట్రీ ఎట్లా ఉంది అన్న? మామూలుగా లేదన్న, బ్లాక్ బస్టర్ అవుట్ స్టాండింగ్. ఆయన సూట్ వేసుకొని వస్తాడన్న ఒక సాంగ్లో, అండ్ ఆ డ్యాన్స్ ఉంటాయి, చిన్న చిన్న మూవ్స్ ఉంటాయి అంతే. ఆ గన్ పట్టుకొని ఆ డ్యాన్స్ వేసుకొని అది పెట్టుకొని వస్తాడు, అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు అన్న. నాగార్జున శివమణి ఈజ్ బ్యాక్ అంతే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ సూపర్ హిట్. నాగార్జున గారు అయితే చిన్న మూవ్సే కానీ ఆయన వేసిన ఒక్క చిన్న మూవ్ కూడా స్క్రీన్స్ మొత్తం దద్దరిల్లిపోయినాయి, మొత్తం పేపర్ల మీద చూడాల్సి వచ్చింది అన్న సినిమా. మోనికా పాట అన్న అందరు ఆ పాట కోసం వెయిట్ చేస్తారు, అందరు రీక్రియేట్ చేస్తారు ఆ పాట. ఆ సోబిన్ డ్యాన్స్ వచ్చేసి చాలా మంది రీక్రియేట్ చేస్తారు, అండ్ మోనికా డ్యాన్స్ వచ్చేసి లేడీస్ కూడా రీక్రియేట్ చేస్తున్నారు. రజనీకాంత్ ఇష్టమా ఎన్టీఆర్ ఇష్టం అంటే ఎవరు ఇష్టం అని చెప్తారు అన్న? అట్లా కంపేర్ చేసుకోలేమన్నా. రజనీకాంత్ గారు ఈజ్ ఎవర్ గ్రీన్ అండ్ ఎన్టీఆర్ వచ్చేసి మన ఈ తరం హీరో కాబట్టి రజనీకాంత్ గారు అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, అండ్ ఎన్టీఆర్ గారు అంటే మనోడు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అట్లా. రజనీకాంత్ యాక్టింగ్ ఎలా అనిపించింది అన్న? ఆయన యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువ అన్న. ఆయన 75లా లేడు, ఈజ్ జస్ట్ లుకింగ్ లైక్ 25 years లానే ఉన్నాడు. ఆయన వాక్ స్టైల్ కానీ, ఆయన ఒక సీన్లో ఇలా చూస్తాడు, అరే నీ అమ్మ అప్పట్లో చంద్రముఖి రజనీకాంత్ అంటే ఆయన ఏ సినిమాలో అయినా అదే లుక్ ఉంటుంది. అంటే ఆ స్టైల్ కానీ ఆ కిక్ వస్తుందని ఆయన సినిమాలు చూసినా. అంటే కూలీకి ఉన్న హైప్ వార్ 2కి లేదన్నారు, కారణం ఏంటి? ఎందుకంటే దీంట్లో మన నాగార్జున ఉన్నాడు, దీంట్లో ఆ ఉప్పి ఉన్నాడు, ఉపేంద్ర గారు ఉన్నారు, అటువైపు నుంచి సౌబిన్ గారి డ్యాన్స్ ఉంది, పూజా హెగ్డే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే రజనీకాంత్ గారి స్టైల్ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఇది ఒక యూనివర్స్. బాగుందన్న, అన్ని క్యామియోస్ కూడా కొంచెం హైప్ ఉంది. కొంచెం అక్కడక్కడ కొన్ని సీన్స్ లాగ్. బీజిఎమ్స్ బాగున్నాయా? అనిరుద్ బాగానే జూడి చేశాడు. లోకి కూడా అక్కడక్కడ కొంచెం సీన్స్ డ్రాగ్ అయినాయి కొంచెం బాగా. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అన్ని బాగానే ఉన్నాయి అన్న. రేటింగ్ ఎంత ఇవ్వచ్చు మూవీకి? 3.5-4. నాగార్జున ఎంట్రీ ఎలా ఉంది? నాగార్జున ఎంట్రీ ఇక్కడ ఎక్కువ హైప్ ఉన్నది నాగార్జునకే. నాగార్జున హైప్ ఉన్నది. కంబ్యాక్ అనుకోవచ్చు మూవీ? ఆఫ్ కోర్స్ అనుకోవచ్చు. బిజిఎం చాలా బాగుంది. అనిరుద్ బాగా జూడి చేశాడు, లోకి కూడా చూశాడు, కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత అవుతుంది? అది మనం చెప్పలేం బ్రో, రావాలి కదా జనాలు రావాలి కదా, ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు. కొంచెం బాగుంటుంది, చూడొచ్చు ఫ్యామిలీ. కొంచెం ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లైట్ అక్కడక్కడ డ్రాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్తో కొంచెం హైప్ ఎక్కువ వచ్చింది. సినిమా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది, సినిమా బాగుంది. చాలా మంచిగా ఉంది మూవీ. చాలా బాగుంది. గుడ్ మూవీ.
రజనీకాంత్ ఎంట్రీ ఎలా ఉంది? చాలా బాగుంది రజనీకాంత్, సూపర్ ఎంట్రీ. songs ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా మంచి ఉంది. సూపర్ ఓవరాల్ ఎంత రేటింగ్ ఇవ్వచ్చు? అవుట్ ఆఫ్ 4/5 ఇవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ పార్ట్ రావచ్చు అనుకుంటా. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుంది? సెకండ్ హాఫ్ బాగుంది చాలా. ఫస్ట్ హాఫ్ అంటే ఎంటర్టైనింగ్, సెకండ్ హాఫ్ అంతే మొత్తం యాక్షన్. నాగార్జున యాక్టింగ్ ఎలా ఉంది? Fighting scene. నాగార్జున ఫైటింగ్ సీన్ కంటే మొత్తం యాక్షన్ అంటే యాక్టింగ్ చాలా బాగుంది. సూపర్ యాక్టింగ్ నాగార్జున. ఏం నచ్చిందన్న మీకు ఎక్కువ మూవీలో? అంటే యాక్షన్ సీన్స్ బాగున్నాయి, స్టార్ ప్రెజెన్స్ బాగుంది మొత్తం. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అంటే పర్ఫెక్ట్ 10/10. కంబ్యాక్ అనుకోవచ్చా మూవీ? నాగార్జున ఒక కంబ్యాక్ అనుకోవచ్చా? కంబ్యాక్ మొత్తం పర్ఫెక్ట్. ఓకే, డామినేట్ చేశాడు అన్న రజనీని. అంటే చేశాడు అనుకుంటా. పవర్ హౌస్ 2 words. Crazy villain, crazy. Everything is awesome. Sorry? మూవీలో ఏం నచ్చింది ఎక్కువ? నచ్చింది విలన్ రోల్ క్రేజీ బాగుంది. క్రేజీ అంటే యాక్టింగ్ ఎలా ఉంది? నాగార్జున యాక్టింగ్ అంటే ఎంట్రీతో బాగా సూపర్ అవసరం మస్ట్ వాచ్. రజనీకాంత్ ఎంట్రీ ఎలా ఉంది? రజనీకాంత్ బ్లాక్ మాస్ ఎంట్రీ అన్న, డెఫినెట్లీ మాస్. యాక్షన్ ఎలా ఉంది రజనీకాంత్? ఫుల్ పవర్ ప్యాక్ మూవీ, క్రేజీ పవర్ ప్యాక్ మూవీ మస్ట్.